హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? గోపకాంతలు స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని పరమాత్మని ఇలా ప్రార్థించారు. అంటే మన శ్రీకృష్ణుని, అజుడు నీ పాదములను, మణిమంతుడు నీ జానువులను, యజ్ఞుడు నీ ఊరువులను, అచ్యుతుడు నీ కటిభాగమును, హయగ్రీవుడు నీ కడుపును, కేశవుడు నీ హృదయమును, ఈశుడు నీ వక్షస్థలమును, సూర్యుడు నీ కంఠమును, విష్ణువు భుజములను, ఉరుక్రముడు నీ ముఖమును, ఈశ్వరుడు నీ తలను, చక్రి నీ శరీరములో ముందు భాగమును, శ్రీహరి నీ వెనుక భాగమును, మధుసూదనుడు నీ రెండు చేతులను, ఉరుగాయుడు నీ బాహుమూలలను, ఉపేంద్రుడు నీపైన, గరుడు నీ క్రింద, పురుషుడు నీ అన్ని వైపుల నుండి నిన్ను రక్షించుగాక అని బాలునికి రక్ష కట్టారు. ఋషికేశుడు నీ ఇంద్రియములను, నారాయణుడు నీ ప్రాణములను, యోగేశ్వరుడు నీ మనస్సును రక్షించుగాక అని ప్రార్థించారు. కృష్ణిగర్భుడు నీ బుద్ధిని, పరమేశ్వరుడు నీ ఆత్మను రక్షించుగాక. గోవిందుడు నీ ఆటపాటల యందు, మాధవుడు నీవు నిద్రించేటప్పుడు నిన్ను రక్షించుగాక. నువ్వు నడిచేటప్పుడు వైకుంఠుడు, నీవు కూర్చున్నప్పుడు శ్రీపతి, నీవు బువ్వ తినేటప్పుడు యజ్ఞభుక్కు అయిన శ్రీ మహావిష్ణువు నిన్ను రక్షించుగాక. ఢాకిని, యాతుదాని, కూష్మాండ మొదలగు బాలఘాతక గ్రహములు, భూతప్రేత పిశాచములు, యక్షులు, వినాయకులు, రాక్షసులు, కోటరులు, రేవతి, జ్యేష్ఠ, పూతన, సప్తమాతృకలు దేహమును, ప్రాణములకు హాని కలిగించేవారు. అపస్మారకము, ఉన్మాదము మొదలగు రోగములు, కలలో కనిపించే ఉత్పాతములు, వృద్ధగ్రహములు, బాలగ్రహములన్నీ బాలుని చెంతకు చేరకుండుగాక అని శ్రీకృష్ణునికి రక్ష కట్టారు. ఈ తంతంతా ముగిసిన తరువాత యశోద చిన్ని బాలునికి పాలు ఇచ్చి పడుకోబెట్టింది. ఆ సమయానికి నందుడు తన అనుచరులతో మధుర నుండి పల్లెకు చేరుకున్నాడు. దారిలో పూతన భయంకరమైన శరీరం పడి ఉండడం చూచాడు. వసుదేవుని మాటలు నిజమైనట్లున్నాయి. వసుదేవుడు గొప్ప తపస్సైనా చేసి ఉండాలి, లేదా యోగి అయినా అయి ఉండాలి, లేకపోతే జరగబోయే విషయాన్ని ఎలా చెప్పగలడు? మధురలో ఆయన చెప్పిన మాటలు గోకులము చేరేటప్పటికి నిజమయ్యాయి అని తన అనుచరులతో చెబుతూ ఇల్లు చేరుకున్నాడు నందుడు. ఆ ఊరిలో ఉన్న యాదవులు ఆ రాక్షసి శరీరమును ఒక్కసారిగా లేపలేక ముక్కలు ముక్కలుగా నరికి ఊరి అవతలకు తీసుకుని వెళ్ళి అక్కడ దహనం చేశారు. పరమాత్ముడగు శ్రీకృష్ణుని స్పర్శతో పునీతమైన పూతన శరీరం కాలుతూ ఉంటే సుగంధాలు వెదజల్లుతూ ఉంది. శ్రీకృష్ణునికి తల్లిలాగా స్తన్యమిచ్చిన కారణంగా రక్తపిపాసి, శిశుహంతకి అయిన పూతన కూడా ఉత్తమ గతులు పొందింది. అలాగే శ్రీకృష్ణుని తమ కుమారుడిగా భావించి తమకు ఉన్నది ప్రీతితో, భక్తితో, శ్రద్ధతో సమర్పిస్తే వారు శ్రీకృష్ణుని కృపకు పాత్రులవుతారు అనడంలో సందేహమే లేదు. శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుల హృదయములలో కొలువై ఉంటాడు. బ్రహ్మ, శివుడు, దేవతల చేత పూజింపబడే శరీరముతో పూతన స్తన్యమును పట్టుకొని ఆమె చనుపాలు తాగాడు చిన్ని కృష్ణుడు. పూతన రాక్షసే కావచ్చు, కానీ మాతృభావంతో కృష్ణుడికి పాలు ఇచ్చింది. కాబట్టి పూతన కూడా కృష్ణునికి తల్లి అయింది. అందుకే ఉత్తమ గతులు పొందింది. ఒక్క పూతనే కాదు, ఆ గోకులంలో ఉన్న తల్లులు, గోవులు కూడా కృష్ణునికి పాలు ఇచ్చినందువలన వారంతా ఉత్తమ గతులు పొందారు. పూతన కృష్ణునికి ఎలా స్తన్యం ఇచ్చిందో అలాగే గోకులంలో ఉండే తల్లులు కూడా కృష్ణుడు ఆకలితో ఏడుస్తున్నప్పుడు, యశోదమ్మ పనిలో ఉన్నప్పుడు తమ స్తన్యం ఇచ్చేవారు. కృష్ణుడు కూడా ఆ తల్లుల పాలు తృప్తిగా తాగేవాడు. చిన్ని కృష్ణుని తన కుమారుడుగా భావించి తమ స్తన్యం ఇచ్చిన గోకులంలోని తల్లులకు అజ్ఞానము నశించి ఈ సంసారము నుండి విముక్తి పొందారు. పూతన శరీరం తగలపడుతుంటే చుట్టూ నిలబడి చూస్తున్న గోపకులు ఆ చితిలో నుండి సువాసన రావడం చూచి ఆశ్చర్యపోయారు. నందుడు తన గృహమునకు వచ్చి జరిగింది తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. వసుదేవుని మాటలు అప్పుడే నిజమవుతున్నందుకు ఆవేదన పడ్డాడు. అయినా చిన్ని కృష్ణుడు ఏ ఆపద లేకుండా ఆ రాక్షసి బారి నుండి బయటపడినందుకు ఎంతగానో సంతోషించాడు. నందుడు తన కుమారుని ఒడిలోకి తీసుకొని నుదురు ముద్దు పెట్టుకుని ఆనందంతో పరవశించిపోయాడు. బాలకృష్ణుని లీలలు చదివిన వారికి, విన్నవారికి శ్రీహరి యందు భక్తి, శ్రద్ధ కలుగుతాయనడంలో సందేహం లేదు.
అని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు పూతన సంహార వృత్తాంతమును వినిపించారు. శ్రీకృష్ణుని బాల్యలీలలను ఆసక్తితో వింటున్న పరీక్షిత్ మహారాజు సుఖయోగీంద్రుడితో ఇలా అన్నారు: మహాత్మా, తమరు శ్రీహరి యొక్క మత్స్యావతారము మొదలగు అన్ని అవతారముల గురించి వీణుల విందుగా చెప్పారు. మా మనస్సులు ఆహ్లాదంతో నిండిపోయాయి. శ్రీహరి అవతార కథలను విన్నంత మాత్రముననే మానవుల శారీరక మానసిక బాధలన్నీ తొలగిపోతాయి. ప్రాపంచిక విషయముల యందు, భోగలాలస యందు ఆసక్తి నశిస్తుంది. ముఖ్యంగా శ్రీకృష్ణుని బాల్యలీలలు వింటూ ఉంటే మా మనసులు పరిశుద్ధమవుతున్నాయి. శ్రీహరి సర్వవ్యాపి అయినప్పటికీ మానవలోకంలో మానవుల మధ్యలో మానవుడిగా అవతరించి సాధారణ శిశువు మాదిరి పెరుగుతున్న శ్రీకృష్ణుడు నందగోకులంలో చేసిన లీలలన్నీ మాకు సవివరంగా వివరించండి అని అడిగాడు. దానికి సుఖమహర్షి ఇలా చెప్తున్నారు: ఆ ప్రకారంగా చిన్ని కృష్ణునికి 3 నెలలు నిండాయి. చిన్ని కృష్ణుడు ఒత్తిగిలి పడుకోవడం, పక్కకు తిరగడం, బోర్లా పడడం చేస్తున్నాడు. మన చిన్ని కన్నయ్య బోర్ల పడడం చూసిన యశోద, గోపకాంతలు ఆనందంతో పొంగిపోయారు. దానిని ఒక ఉత్సవంగా చేశారు. ఆ రోజు రోహిణీ నక్షత్రం, శ్రీకృష్ణుని జన్మ నక్షత్రం. నందుని ఇంటిలో మంగళవాద్యాలు మ్రోగుతూ ఉన్నాయి. నందగోకులంలో ఉన్న స్త్రీలందరూ యశోద ఇంటికి వచ్చారు. చిన్ని కృష్ణునికి నలుగు పెట్టి స్నానం చేయించారు. కొత్త బట్టలు కట్టబెట్టారు. బ్రాహ్మణులు వచ్చి మంత్రములు చదివారు. చిన్ని కృష్ణుని ఆశీర్వదించారు. నందుడు బ్రాహ్మణులకు గోవులు, వస్త్రములు దానంగా ఇచ్చాడు. వేడివేడి నీళ్లతో స్నానం చేసి అమ్మపాలు తాగిన చిన్ని కృష్ణుడు కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు. యశోద చిన్ని కృష్ణుని ఆరుబయట ఒక బండి కింద నీడలో పడుకోబెట్టింది. తరువాత యశోద, రోహిణి కలిసి వచ్చిన గోపకాంతలకు పండ్లు, తాంబూలాలు ఇవ్వడం, కానుకలు ఇవ్వడంలో నిమగ్నమైపోయారు. ఇంతలో మన చిన్ని కన్నయ్య నిద్ర నుండి లేచి ఏడుస్తున్నాడు. ఈ సందడిలో యశోదమ్మకు కృష్ణయ్య ఏడుపు వినపడలేదు. కృష్ణునికి ఆకలి వేసిందో ఏమో చేతులు పైకెత్తి ఉంగా ఉంగా అంటూ అమ్మపాల కోసం ఏడుస్తున్నాడు. కాళ్ళు చేతులు ఆడిస్తూ ఏడుస్తున్నాడు. అమ్మ వచ్చి తనకు పాలివ్వలేదనే కోపంతో పక్కనే ఉన్న బండి చక్రాన్ని చాచి ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకు బండి తిరగబడింది. బండి చక్రాలు దొర్లుకుంటూ అవతల పడ్డాయి. ఇరుసు విరిగిపోయింది. ఆ బండిలో ఉన్న వస్తువులు, పాత్రలు అన్నీ పెద్ద శబ్దంతో కిందకు దొర్లిపోయాయి. ఆ శబ్దాలు విన్న యశోద, రోహిణి, గోపకాంతలు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. కొద్దిసేపటి క్రింద తాము పిల్లవాడిని బండి కింద పడుకోబెట్టారు. ఇప్పుడు ఆ బండి విరిగి ముక్కలైంది. చిన్ని కృష్ణుడు మాత్రం చేతులు కాళ్ళు ఆడిస్తూ ఆడుకుంటున్నాడు. ఇదేం చోద్యమో అని బుగ్గలు నొక్కుకుంటున్నారు గోపకాంతలు. ఇదేమిటి, ఈ బండి తలకిందులుగా ఎలా పడింది? ఈ చిన్ని కృష్ణుడు అంత పని ఎలా చేయగలిగాడు? లేక ఇదేమన్నా రాక్షసుల పనా? లేక ఏ దుష్టగ్రహమన్నా బాలుడికి సోకిందా అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. అప్పటిదాకా అక్కడే ఆడుకుంటున్న గోపబాలురు, అమ్మా అమ్మా అదేమీ కాదు, మన చిన్ని కృష్ణుడు ఏడుస్తూ కోపం వచ్చి తన కాలితో ఈ బండిని ఒక తన్ను తన్నాడు. బండి విరిగిపోయింది, మేము చూచాము ఒట్టు అంటూ మూకుమ్మడిగా పలికారు. యశోద వారి మాటలు నమ్మలేదు. పోండిరా వెదవల్లారా, నిండా 3 నెలలు లేవు, బండిని చిన్న బాలుడు తన్నడమేంటి, అది తిరగబడటమేంటి, మీరన్నీ అబద్ధాలు చెబుతున్నారు అని వారి మాటలను కొట్టిపారేసింది యశోద. మొన్న పూతన వ్యవహారం జరిగింది, ఈరోజు ఈ బండి పడటం, ఇదేదో గ్రహపీడ అనుకుంది యశోద. ఏడుస్తున్న చిన్ని కృష్ణుని ఎత్తుకుని సముదాయించింది. ప్రక్కకు తిరిగి బాలునికి పాలు కుడిపింది. వెంటనే బ్రాహ్మణులను పిలిపించి స్వస్తివాచకములను చెప్పించి రక్ష కట్టించింది. తరువాత 10 మంది గోపకులు కలిసి ఆ బండిని తిరిగి మామూలుగా పెట్టారు. తరువాత బ్రాహ్మణులు ఆ బండి దగ్గర హోమం చేశారు. పెరుగుతోనూ అటుకులతోనూ దర్భలతోనూ ఆ శకటమును పూజించారు. జలముతో ఆ శకటమునకు అభిషేకం చేశారు. ఇంతలో నందుడు అక్కడికి వచ్చాడు. జరిగింది తెలుసుకున్నాడు. బాలకృష్ణుని ఎత్తుకున్నాడు. అసూయ, అసత్యము, ఈర్ష్య, హింస మొదలగు దోషములు లేని ఎల్లప్పుడూ సత్యమునే పలికెడు ఉత్తములైన బ్రాహ్మణుల ఆశీర్వాదము వృధా పోదు అని అనుకున్నాడు. అటువంటి ఉత్తములైన బ్రాహ్మణోత్తములను పిలిపించాడు. వేదపఠనం చేయించాడు. ఓషధులు కలిపిన జలంతో కుమారునికి అభిషేకం చేయించాడు. ఆయుష్ హోమం చేయించాడు. ఆ రోజు బ్రాహ్మణులకు గోకులంలో ఉండే వారందరికీ విందు భోజనాలు పెట్టాడు. తరువాత ఆవులను అలంకరించి ఆ ఆవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు.
బ్రాహ్మణులు చిన్ని బాలుని యశోదానందులను ఆశీర్వదించారు. నిత్యము వేదములను పఠిస్తూ హోమం చేస్తూ పరమ పవిత్ర జీవితాన్ని గడుపుతున్న ఆ బ్రాహ్మణుల ఆశీర్వాదం వృధాగా పోదు కదా.